చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర ఆస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మిథున రాశి. ఈ 2024 జనవరి నెల జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ యొక్క మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, వారి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఉన్న పరిపూర్ణమైన సమాచారం అనేది మీకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశి గల వారికి ఈ యొక్క సమయకాలం అంతా కూడా నూతనంగా ముందుకెళ్ళాలి, ఏదైనా నూతనంగా మనం ఏ పనైనా చేయాలి, స్పీడ్గా పనులు మొత్తం కూడా ముగించుకోవాలి, మనకుంటూ ఒక స్థాయిని నిలబెట్టుకోవాలి అన్న ఆలోచనతో చాలా మటుకు ఈ యొక్క సమయకాలంలో వీరు చేసే ప్రతి పని కూడా ఫ్రెష్ మైండ్తో చేయడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారికి ఎంత అనుకూలంగా ముందుకెళ్దామనుకున్నా సరే కాస్త ఎదురయ్యే సమస్యలు ధనరీత్యా వీరికి ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే వీరికి ఖర్చు ₹1.5, వీళ్ళు సంపాదించేది రూపాయి అయితే ఇంకా ₹10 కలిపి వీరికి ఖర్చు అవుతుంది తప్ప వీరికి ఖర్చుకు సంబంధించి వీళ్ళ ఆదాయానికి సంబంధించి చరి సమానంగా అంత అనుకూలంగా ముందుకెళ్ళే సమయం అయితే ఇది కాదు. ₹1 ఎక్కువే అవుతుంది తప్ప తక్కువైతే ఈ యొక్క సమయకాలంలో యొక్క రాశి గల వారికి అంతగా కనిపించట్లేదు. అయినా సరే ధైర్యమైన నిర్ణయాలు మాత్రం ఈ యొక్క సమయంలో యొక్క రాశి గల వారు ప్రధానంగా తీసుకుంటారు. కానీ వ్యాపార రీత్యా కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు చేస్తున్న వ్యాపారం కంటే కాస్త ప్రధానంగా ముందుకెళ్ళాలి, ప్రధానంగా ఏదైనా కొత్తగా చేయాలి, పెద్దగా చేయాలి అన్న ఆలోచనతో కూడా నూతనమైన వ్యాపారాలను కూడా చేయాలి అన్న ఆలోచనతో ముందుకెళ్ళటం జరుగుతుంది. అయితే వ్యాపార రీత్యా ఈ యొక్క సమయకాలం నూతనమైన పెట్టుబడులు పెట్టడానికి ఈ యొక్క రాశి గల వారికి అంతగా అనుకూలించే సమయం అయితే ఇది కాదు. కాస్త ఆగి ఆలోచన చేసి కాస్త ముందున్న సమయాన్ని వెళ్ళటం అనేది శ్రేయస్కరం తప్ప ఈ సమయంలోనే కాస్త నూతనమైన పెట్టుబడులు పెట్టి మనం ₹1 సంపాదించాలి, ఎదగాలి అని చెప్పి ఆలోచనతోటి పెద్ద పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల తగ్గ ఆదాయం అనేది ఈ యొక్క సమయకాలంలో పెట్టే పెట్టుబడులకు అంతగా అనుకూలించదని చెప్పి ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా గుర్తుంచుకోండి. అలాగే ఉద్యోగరీత్యా కూడా కాస్త బదిలీలు అవ్వాలి, కాస్త నూతనంగా ముందుకెళ్ళాలని చెప్పి కూడా పెద్ద ప్రయత్నాలు ఈ యొక్క రాశి గల వారి యొక్క సమయంలో ఎక్కువగా చేయటం జరుగుతుంది. అయితే ఈ యొక్క సమయకాలంలో మీరు చేసే ప్రయత్నాలు అనేవి ఉద్యోగరీత్యా అవి మీకు ఒక మెట్లుగా పనిచేస్తాయి తప్ప అంతగా అనుకున్నంత స్పీడ్గా అయితే మీరు ముందుకు వెళ్ళలేరు. కానీ మీరు చేసే ప్రయత్నం చాలా మటుకు మంచి ప్రయత్నమే ఉద్యోగరీత్యా స్పీడ్గా మీరు తీసుకునే ఆలోచనలు. కానీ అవంతా కూడా ఒక మెట్లులాగే మీకు పనిచేస్తాయి తప్ప మీరు స్పీడ్గా ముందుకెళ్ళటానికి, అంత స్పీడ్గా ఈ యొక్క పనులు అయిపోవటానికి ఈ సమయం అనేది అంతగా మీకు అనుకూలించట్లేదని చెప్పి గుర్తుంచుకోండి. అలాగే ఈ యొక్క రాశి గల వాళ్ళు ప్రధానంగా భార్యాభర్తలు కూడా ఇంట్లో కొన్ని వ్యతిరేకమైన అంశాలు, కొన్ని వ్యతిరేకమైన ఇబ్బందులు, వ్యతిరేకమైన గొడవలు ఈ యొక్క సమయంలో ఈ యొక్క రాశి గల వారికి భార్యాభర్తల రీత్యా కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ సమయంలో వీరికి ఎన్ని చికాకులు వస్తున్నాయో దానికి తగ్గ ఆల్టర్నేటివ్స్ కూడా అంత స్పీడ్గానే వీళ్ళ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక సమస్య వస్తుందంటే ఆ సమస్య నుండి బయటపడటానికి ఏం చేయాలి అన్నట్టుగా ఆల్టర్నేటివ్గా వేరే ఆలోచనలు చేయటం, స్పీడ్గా ఆ సమస్య నుండి బయటపడటం. అంటే భార్యాభర్తల మధ్య ఈ పూట గొడవ వస్తే మళ్ళీ మరుసటి పూట దాన్ని ఎలా సరిచేయాలి, ఎలా ఐక్యం అవ్వాలి అన్నట్టుగా మీ అంతటి మీరే పెద్ద ఆలోచనతోటి ముందుకెళ్ళటం జరుగుతుంది. అది చాలా మటుకు శ్రేయస్కరంగా మీకు మారుతుంది. ఈ యొక్క సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు ప్రధానంగా ప్రయాణాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. నూతనమైన ప్రయాణాలు, తీర్థయాత్రలకు కూడా ఈ యొక్క సమయకాలంలో రాశి గల వారు వెళ్ళటం జరుగుతుంది. అది చాలా మటుకు మంచి సంకేతం. దానివల్ల ఉంటున్న కాస్త సమస్యలు, కొన్ని ప్రెజర్స్ నుండి కాస్త బయటపడి అనుకూలంగా ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంది. మీరు చేసే ప్రతి ఒక్క తీర్థయాత్ర మీకు అనుకూలించి ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది తప్ప ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది చేయదు. అలాగే ఈ యొక్క సమయకాలంలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే
అనారోగ్య సమస్యలు కొన్ని తల ఎత్తే అవకాశం యొక్క రాశి గల వారికి ఎక్కువగా కనబడుతున్నాయి. అంటే ఎప్పటినుండో ఆగిపోయిన దీర్ఘకాలికమైన సమస్యలు అవి మళ్ళీ కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఈ యొక్క రాశి గల వారికి 35 నుండి వయసు పైబడ్డ వారికి చాలా వరకు కనబడుతున్నాయి. కాబట్టి ఏదైనా అది తక్కువగా ఉన్నప్పుడే దాన్ని తెలుసుకొని రెమెడీ చేసుకొని డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం మంచిది. ఒక సమస్య ఒక రోగం వచ్చిందంటే అది ఏం కాదులే అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేశారంటే మాత్రం అదే ఈ సమయంలో వచ్చే ఏ చిన్న సమస్య అయినా సరే అది మిమ్మల్ని చాలా వాటికి ఇబ్బంది పెట్టి చివరికి సిజేరియన్ వరకు కూడా తీసుకెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా చిన్నగా ఉన్నప్పుడే సరి చేసుకోండి, అది చాలా వాటికి శ్రేయస్కరం. అయితే ఎంతోమంది ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తున్నా సరే మా పరిస్థితి అంతా ఎందుకు ఇలాగే ఉంటుంది, ఎందుకు ఇలాగే నడుస్తుంది, సమస్య అంతా కూడా ఇలాగే ఉంటుందా తెగదా అని చెప్పి ఎన్నో రకాల బాధపడుతూ ఉంటారు. అయితే మీరు దేనికి సంకోచించకుండా మీకు ఏ రకమైన సలహాల కోసమైనా సూచనల కోసమైనా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యకు తగ్గ సలహాలు సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.